UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు. లైక్ అంటే అవి కంపెనీ అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి నిజంగా కాస్ట్లీ వాళ్ళలోనే తిరుగుతున్నారు. షూటింగ్ సీరియల్ చేస్తే ప్రొడక్షన్ వ్యాన్లకి ఆ సౌండ్ కి అమ్మో చాలా మీకు తెలుసు కదా సీరియల్ బళ్ళు ఎలా ఉంటాయో. నాకు తెలుసు ప్రొడక్షన్ వెహికల్స్ ఎప్పుడైనా కానీ డిఫరెంట్ గా దాంట్లో సెట్ మేకప్ ప్రొడక్షన్ కాస్ట్యూము ఎడిటర్స్ మొత్తం అదిట్లో తోసేవారు. పందులు తోసినట్లు తోసేయటం ఇంకా నిల్చోవడం లేకపోతే ఇక్కడ దొరికితే అక్కడ కూర్చోవడం. అలాంటి మీరు ఇప్పుడు ఏసీ కార్లలో అది కూడా కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు. కాలం చూసారు ఎంత బలమైందో. అప్పుడు అలా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ఇలా మార్చేసింది. మొత్తానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు లైఫ్ ఏదైతే జీవిస్తున్నారో అది ఎక్స్పెన్సివ్ లైఫే అనుకోవచ్చు కదా. కావాల్సిన ఫుడ్ నిజంగా నేను హార్ట్ఫుల్ గా అంటే మేడం గారి దగ్గరికి వెళ్ళాక నాకు ఇది ఈ రెస్పెక్ట్ అంతా దొరికింది అనుకోవచ్చా. అంతే. ఎలా అసలు సుమా గారితో అసలు ఎలా ఈ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది? అది ఏమండి సడన్ గా ఫోన్ వచ్చింది వెళ్ళిపోయాను. ఫస్ట్ లో మేడం కి నా పని నచ్చేది కాదు. ఎవరు కాల్ చేశారు ఫస్ట్ మీకు? అంటే మీరు ఏం చేస్తుండేవారు మేడం దగ్గరికి వెళ్లే ముందు? నేను అప్పటికి స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. ఇంకా సీరియల్స్ తో వీటితో సంబంధం లేకుండా ఇంకా సీరియల్స్ మొత్తం వదిలేస్తాను. ఇంకా నా సీరియల్ లాస్ట్ సీరియల్ హిట్లర్ గారి పిల్లం అండి. హిట్లర్ గారి పిల్లం. ఓకే. నిరుపం గారు దాని ప్రొడ్యూసర్. తెలుసు. అదే నా లాస్ట్ సీరియల్. మానేశాను. ఇంకా సీరియల్స్ జోలు పోలేదు. ఇంకా లేదు. ఇద్దరు అమ్మాయిలు, నా కోళ్ళ బంగారం, ప్రేమ, హిట్లర్ మొత్తం 4 సీరియల్ నేను ఓన్ గా చేశాను. అది ఇద్దరు అమ్మాయిలేమో సుహాసిని గారు ప్రొడ్యూసర్. అదే శ్రీనివాస్ రెడ్డి గారు చంటిగాడు మూవీలో హీరోయిన్ ఉంది కదా సుహాసిని గారు. వాళ్ళ 3 సీరియల్. ఇంకా ఆవిడకి ఒక 8 సంవత్సరాలు చేశా, 7 సంవత్సరాలు చేశా పర్సనల్ గా. ఎవరికి? సుహాసిని గారికి. ఇంకా అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి చాలా మంచి పర్సన్, చాలా మంచి ఆవిడ. ఆ ఫ్యామిలీ కూడా మంచిదే, చాలా మంచిది. నెల్లూరు వాళ్ళు రెడ్డిస్. ఓకే. సో మీరు నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మేడం దగ్గరికి, మీకు సుమా గారి దగ్గరికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఫస్ట్ ఏమని అంటే కాస్ట్యూమర్ గానే పిలిచారా మిమ్మల్ని? కాస్ట్యూమర్ గానే. ఓకే. పర్సనల్ కాస్ట్యూమర్. ఫస్ట్ వాళ్ళకి చేసేవాళ్ళు ఎవరో నేను దీన్ని అడగలేదు. సర్లే వచ్చిన అవకాశం ఎందుకు వినియోగించుకుందాం అనేసి ఒక 3-4 డేస్ నచ్చలే నా పని మేడంకి. ఎందుకంటే తను అప్పట్లా కాదు కదా, తనకి ఏం కావాలి, టైంకి ఏం పెట్టాలి. ఇప్పుడు డ్రెస్ పెట్టేటప్పుడు చెప్పులు ఉండాలి, జ్యువెలరీ ఉండాలి, అన్నీ ఉండాలి. అది నేను పెట్టేవాడిని కాదు. ఓన్లీ రెడీ చేసి హ్యాంగర్కి వేసి పెట్టేసేవాడిని. పిన్స్ కూడా ఉండాలి, పిన్స్ అటువంటివి ఇట్లాంటివి తనకి. తర్వాత అడిగా ఏంటంటే ఇది ఇక్కడ ఉండాలి, ఏది చేస్తే దాన్ని తగిన సంబంధం అక్కడ ఉండాలి అని చెప్పేస్తే ఇంకా అక్కడి నుంచి 4వ రోజు నుంచి ఫాలోఅప్ చేసి ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ రీల్ ఏంటంటే అది ఇదే నిద్రపోయే రీలే. ఓకే. ఏది మీరు పడుకుంటే హ్యాపీ బర్త్డే టు యు అది మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి? అది 20 డేస్ కి. 20 డేస్ కి. ఓకే. అది ఏంటంటే ఆ రోజు 4 అయింది మేము ఫుడ్ తినేసరికి. ఇంకా బాగా కోమా అయిపోయాం. అవునా? ఫుల్ అసలు. అంటే నా మేడం తినేది 3 o'clock తిన్నారు. మేము మేడం రెడీ చేసుకున్నాక ఎంత 4 గంటలు తిన్నాం. ఇంకా తినేసి కొంచెం రిలాక్స్ అవుతుంది, ఇలా పడుకుంది అంతే. మీ ఫస్ట్ రీలే హ్యాపీ బర్త్డే రీల్ చేశారు. ఆ రీల్ తో మీ బర్త్డే నిజంగానే ఫేమస్ అయింది. బర్త్ అనేది మేబీ అలా స్టార్ట్ అయింది ఏమోనండి లైఫ్ లో. ఒక మలుపు అనేది సుమా గారు అలా చేసిన అలాగా నాకు అనిపించింది. మేడమే చెప్తుంటారు మా రమేష్ గారికి 49 millions వెళ్ళిపోయారు. మా రమేష్ గారు 49 millions వెళ్ళిందంట ఓన్లీ హ్యాపీ బర్త్డే. అవునా? ఓకే. కానీ సార్ ఇప్పుడు మీరు జనరల్ గా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 4 days ఆవిడకి మీ వర్క్ నచ్చలేదని చెప్పారు కదా. మేడం చెప్పారా డైరెక్ట్ గానే రమేష్ గారు ఇలా కాదు అని ఏమన్నా సాఫ్ట్ గా చెప్పారా లేకపోతే కొంచెం సీరియస్? అలాగే నాతో ఏం చెప్పలేదు. ఇప్పుడు మేకప్ మధు గారు నన్ను చేర్పించారు కదా, ఆయనతో మామూలుగా ఆయన చెప్పాడు, రమేష్ ఏంటి నాకు ఒక్కసారి ఎట్లా ఏంటనేది నాకు చెప్తే దాన్ని బట్టి నేను చూసుకున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు దాని కాస్ట్యూము, ఆ చెప్పులు, తాలూకు జ్యువెలరీ, పిన్స్ అన్నీ ఎక్కడ చేంజ్ చేసుకుంటారు అక్కడ నువ్వు పెట్టేటట్టు. ఫిట్టింగ్ మెయిన్ ఫిట్టింగ్ కూడా ఫస్ట్లో ఇవ్వలేదు నేను. అంటే నాకేంటంటే కొంతమంది లేడీస్కి మెజర్మెంట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఎంత గిల్టీ ఫీల్ అవుతుంటారు. అది కూడా నాకు నచ్చదు అనమాట. ఫ్రీగా ఉండిపోవాలి.
మేడం అలా కాదు, ఇస్తారు. ఇచ్చిన వెంటనే ఏదో టెన్షన్ మర్చిపోయా, ఫిట్టింగ్ అవ్వలే, లూజ్ వచ్చేసింది. మళ్ళీ అబ్బా ఏంటి ఇలాగవుతుంది అంతే. 4 days నుంచి, ఆ 4వ రోజు నుంచి ఇంకా మేడం చేస్తాను కాబట్టి మేడంకే మనం వేరే టెన్షన్ లేదు మనకు అనేసి తీసేసాం. ఫోకస్ అంతా ఇక్కడే చేయాలి. ఇక్కడ మేడం పని చేసేటప్పుడు రెండోది ఎందుకు మనం ఆలోచించాలి? ఇప్పుడు ఆవిడ హ్యాపీగా ఉంటే కదా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. పని ఇప్పుడు వర్క్ పర్సనల్ పెట్టుకునేటప్పుడు తను సెపరేట్ మనం మాకు ఇబ్బందిగా ఉంటుంది కదా. దేనికి పెట్టుకున్న పర్సనల్గా మమ్మల్ని బాగా చూసుకుంటానే కదా. అది నేను ఆలోచించుకొని ఇంక మేడంకి. ఇప్పుడు జనరల్ గా సుమా గారి గురించి మా అందరికి తెలుసు, షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ యాంకర్ అండ్ ఆర్టిస్ట్. అన్ని రకాలుగా సుమా గారు మేబీ షీఈ్ మల్టీ టాలెంటెడ్. ఆవిడ గురించి ఇది అది అని మనం చెప్పలేము, ఏదైనా ఒకటి అని చెప్పేసి. బట్ సుమా గారు అసలు స్టాఫ్ తో ఎలా ఉంటారు మాకు తెలియదు. అంటే మేము రీల్స్ లో చూసినంత వరకు ఆవిడ స్టాఫ్ ని కూడా ఫ్యామిలీ లానే చూసుకుంటారు. చాలా ఫ్రీ. ఓకే. ఎవరి పని వాళ్ళు నీట్ గా చేసుకోవాలి. ఇప్పుడు నా పనిలో వేరే వాళ్ళు వచ్చి చెయ్యడితే మళ్ళీ వాళ్ళ పనిలో వెళ్ళి చెయ్యడితే అలా కూడా మేడం ఒప్పుకోరు. నీ పని నువ్వు చేసుకోవాలి, తన పని తను చేసుకుంటారు. ఒకరి దీంట్లో ఒకరు వేలెట్టుకొని దాన్ని ఖరాబ్ చేసుకోకండి అన్నట్లు ఎవరికైనా మనిషి ఎదగడానికే చెప్తారు మేడం. చాలా ఇదండి నాకు నిజం చెప్తున్నా. నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళిన కానీ వర్క్ ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది ఆవిడ దగ్గరికి వెళ్ళినట్టు. సో లైక్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన చేంజెస్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు ఈ డాన్స్లు వేయడం ఇవన్నీ మీరు ఇంతకు ముందు ఎప్పుడు చేసి ఉండరు కదా. సో ఈ రీల్స్ లో ఫస్ట్ మీతో డాన్స్ ఎప్పుడు వేయించారు మేడం? ఈ హ్యాపీ బర్త్డే తర్వాత మళ్ళీ విల్లాలో అదేదో విజయ దళపతి తనన్నా అన్న అది ఆ సాంగ్ ఒకటి చేసాం. అది మొన్నటిది. అది విల్లాలో చేసాం. అంటే అప్పుడు మేకప్ మ్యాన్ వేరే ఇమ్రాన్ అనేసి ఆ స్టెప్ తో అది చేసాం. అక్కడ ఆ డాన్స్ నచ్చింది మేడంకి. ఇలాగని ఓకే అంటే ఐరన్ బాక్స్ గిఫ్ట్ చేస్తారు అనమాట, బాగుందనేసి. ఓకే ఓకే. అది చూసుంటారు మీరు. చూసాను, మాక్సిమం అన్ని చూసాను. బట్ మీరు చాలా ఎక్కువ రీల్స్ చేయడం వల్ల కొన్ని రీల్స్ గుర్తున్నాయి, కొన్ని రీల్స్ మర్చిపోయాను. కాదు అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా అమ్మో ఇదంతా ఇన్స్టాలో పెడుతున్నారు? ఫస్ట్ నాకేమనిపించలే, తర్వాత చూస్తే ఇట్లా మళ్ళీ నా ఫోన్ చూసి అమ్మ నేను వచ్చేసానేంటి, నాకు ఇన్స్టా ఉందని కూడా నాకు తెలియదండి. కానీ మీ ఫ్లోయే వేరండి. జనరల్ గా ఏంటంటే మేము మామూలుగా ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా చేస్తుంటే డాన్స్ లాంటివి అమ్మ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయం వేస్తుంది. కానీ మీరు సుమా గారు మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ చేస్తుంటే పాపం వాళ్ళు ఏదో 2 స్టెప్లేసి ఆపేసేస్తారు. మీరు మాత్రం నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోతూనే ఉంటారు. నాకు రాదు, ఆ మ్యూజిక్ వచ్చిందంటే నాకు ఆగదు. అంటే మొత్తం మ్యూజిక్ మీద ఉంటాను అనమాట. వాళ్ళు చేస్తారో లేదు నేను చూడండి, నేను చేసుకుంటూ పోతా. చూసేసరికి నన్ను చూస్తారు వాళ్ళు, ఇరికించేశారు అన్నట్లు ఉంటాను నేను. కానీ బాగుంటదండి. లైక్ అంటే మీరు కింద చూసారా ఫాలో అంటే మీ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ఒకటి స్పెట్స్ అంకుల్ సూపర్, స్పెట్స్ అంకుల్ సూపర్, స్పెట్స్ అంకుల్ నెవర్ డిసప్పాయింటెడ్ అస్ అని చెప్పేసి కొంతమంది పెడతారు. ఐఎమ్ జస్ట్ వాచింగ్ ఫర్ స్పెట్స్ అంకుల్ అని పెడతారు. లేకపోతే మీరు ఏదైతే షర్ట్ వేసుకుంటారో ఆ షర్ట్ కలర్ పెట్టి దట్ బ్లూ షర్ట్ కలర్ గా నెవర్ డిసప్పాయింటెడ్ అని పెడతారు. స్పెట్స్ అంకుల్, వైట్ షర్ట్ స్పెట్స్ అంకుల్ ఇవన్నీ చెప్తుంటారు. మీకోసం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు వీడియోస్. నిజంగా ఇంతమంది ఆదరిస్తున్నట్టు నాకు చాలా అంత మా మేడం దయ్య. యాక్చువల్ గా నాట్ ఓన్లీ అంటే వేరే వ్యూవర్స్ అని కాదండి, కొంతమంది సెలబ్రిటీస్ కూడా మేడం ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ఈవెన్ హీరోస్ కూడా. మీరు ఒకసారి నేను కెమెరా ముందు అయితే చెప్పను కానీ కొంతమంది హీరోస్ కూడా మీ గురించి కామెంట్స్ పెడుతూ ఉంటారు కింద కామెంట్స్ లో. నేను ఒక రోజు చూసి షాక్ అయ్యాను, ఏంటి వీళ్ళు కూడా చూస్తున్నారా అని చెప్పేసి. అంటే ఆ హీరోస్ కూడా మీ గురించి పెట్టడం, దట్ గాయ్ చాలా బాగా చేశారు అది ఇది అని చెప్పేసి పెట్టడం. నేను చూసి అబ్బా అసలు హీరోస్ కూడా ఏ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని, మామూలు వైరల్ అవ్వలేదు మీరు అనుకున్నాను. బట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకొని ఇలానే మీ స్టాఫ్ లోనే ఒకరికి నేను అంటే లైక్ ఈటీవీ వాళ్ళకి ఒకరికి మెసేజ్ చేశాను అనమాట. హూ ఈస్ హీ, ఐ నీడ్ హిస్ నంబర్ అని చెప్పేసి. అంటే నాకు వెంటనే నంబర్ వచ్చింది, మేడం పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పేసి పెట్టారు. పెడితే పెడితే ఓకే అని చెప్పేసి ఇంకా అప్పుడు వెంటనే మీకు అదే రోజు కాల్ చేయడం, మీరు నేనేం ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి. నాకు అదే ఇంటర్వ్యూ ఇప్పుడు ఏమంటారు
ఫైనల్ గా ఒక 4-5 days బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకుంది. బట్ పాపం త్వరగానే కన్విన్స్ 5 అయ్యి days, వచ్చేసారు. 5 days యా యా అవుతుంది. త్వరగానే కన్విన్స్ అయ్యారు మీరు. మేడంని అడిగితే బాగుంటది కదా, ఎందుకంటే ఇప్పుడు తన వల్ల నేను ఇంటర్వ్యూకి వచ్చానంటే అదంతా మేడం దయ్యే కదా. చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు హిట్ ఇలా టీవీ నుంచి అని? అడుగుతానంటే ఆనందపడ్డారు. అవునా? అబ్బా మా రమేష్ గారికి ఇంటర్వ్యూ కూడా వచ్చింది అనేసి. అమ్మ వెళ్ళొచ్చు అంటే వెళ్ళు, చక్కగా మంచిగా టెన్షన్ పడకుండా మాట్లాడు అని చెప్పారు. ఓకే ఓకే. అండ్ జనరల్ గా ఏంటంటే ఒక బాస్ అనేసరికి ఆవిడకున్న ప్రెషర్స్ లో లైక్ ఇప్పుడు సుమా గారు నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో సుమా గారు లేకుండా మాక్సిమం జరగవు ఏదైనా కానీ. వితౌట్ సుమా గారు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము కొన్ని ఫంక్షన్స్ ని. ఏదైనా అఫీషియల్ గా ఏదైనా జరగాలి అంటే ఆవిడ ఉండాలి. బట్ ప్రతి ఫంక్షన్ లో మాక్సిమం మీరు అందరూ వెళ్తూ ఉంటారు కదా ఆవిడతో పాటు. అంటే లోకల్ గా జరిగే అన్నిట్లో అవుట్డోర్ ఏమైనా ఉంటే నన్ను పిలవరు, ఎందుకంటే డ్రెస్ ఒకటే కదా. నేను ప్యాక్ చేసి పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు మణికంఠ తమ్ముడే మంచోడు, ఆయనకి ఇచ్చి చెప్పేసి పంపిస్తుంటారు. ఓకే. సో మొత్తానికి ఏంటంటే లైక్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఈవెంట్ లో మీరు ఉంటారు కాబట్టి మేడంతో పాటు మోస్ట్లీ పీపుల్ అందరు కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు అనుకుంటా మేడంతో. నిజంగా అండి, ఇది మట్టుగా బ్యాక్ సైడ్ వెళ్తాను కదా, అది మేడంతో డాన్స్ చేస్తున్నా ఇట్లా సార్ అనేసి చేతులు ఎప్పుడు. నేను ఒక్కోసారి ఇలా తిరిగి చూస్తే ఎవరిని పిలుస్తాను అనేసి నన్ను నాకు తెలియదు. అంటే ఆ తనతో అదే మేడంతో నేను ట్రావెల్ చేయబట్టే కదా గుర్తింపు అదంతా నాకు వచ్చింది. అదే నార్మల్ గా ఇప్పుడు ఏది షూటింగ్ చేసుకుని ఏదో గుర్తుంటే నన్ను ఎవరు గుర్తుపెడతారు, ఎవరు గుర్తుపెట్టరు. మీ డాన్స్ గురించి అసలు పర్సనల్ గా అంటే మేము ఎవరైనా చూడని టైంలో లైక్ మీరు మేడంతో పర్సనల్ గా స్టాఫ్ అందరు ఉన్న టైంలో మేడం అసలు మీ డాన్స్ గురించి ఏం చెప్తారు మీకు? అప్పుడు మేము డిస్కస్ చేయరా? ఓకే. అసలు ఈ రోజు చేసామంటే ఇంకా దాన్ని నేను మర్చిపోతా, ఇంకా వర్క్ లో పడి నేను ఇంకా టోటల్ మర్చిపోతుంటా. ఇంక వచ్చి మా ఫ్రెండ్స్ అందరు వచ్చి నీ వీడియో వచ్చేసింది మేడం, రిలీజ్ చేస్తారు, సూపర్ అనేసి పెడుతుంటారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.